మన శ్వాసంతో కనుక మనము దాంతో అంటే ఇప్పుడు మనము కారు డ్రైవ్ చేయాలనుకోండి, స్టీరింగ్ మన కంట్రోల్లో ఉండాలా వద్దా? స్టీరింగ్తో మనం కనెక్ట్ అయి ఉండాలి కదా, లేకపోతే అది ఎటో పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది, ఎటో పోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం పట్టుకున్న కర్రతో మన శ్వాసని అనుసంధానం చేసి మనం నో మైండ్ స్టేట్లో కనుక ఉంటే ఆ కర్ర నేలలో నీళ్ళు ఎక్కడున్నాయో దారి చూపిస్తుంది. దాని వెనకాల మనం ఎక్కడమే పట్టుకుని అదేం నమ్మదు, అది తీసుకెళ్తుంది. ఎటు తీసుకెళ్తే అటు మనం వెళ్ళాలి. ఈ ఎక్సర్సైజ్ చెప్పిన తర్వాత సరదాగా పిల్లలతో చేయించాం. నిజంగానే నీళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఇవన్నీ ఊరికే ఏమి చెప్పారా, ఏమన్నా పురాణ కథలు ఏమన్నా భజన చెప్పుకోవడానికి కాదు కదా. సో అందుకని అప్పట్లో పిల్లలను తీసుకొచ్చి పిల్లలతో ఎక్సర్సైజ్ చేయించాడు. నిజంగా వాటర్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. సో అది నిజమా కాదని ఒకళ్ళ ఇంట్లో చేసామన్నమాట. ఇప్పుడు లేదు, ప్రసాద్ గారని మా రాజమండ్రి మాలపూడి కట్టిన ఫస్ట్ పిరమిడ్ రాజమండ్రిలో వాళ్ళు ఉంటారు. అయితే ఆ పిల్లలందరినీ చేర్చి మా పెద్దబ్బాయి వాళ్ళ అమ్మాయిలు ఇట్లా అందరినీ కొంతమందిని చేర్చి ఈ మెసేజ్ ఇచ్చారు కదా. విశ్వామిత్ర మహర్షి ఇచ్చారు టెక్నాలజీ అంతా. విశ్వామిత్ర మహర్షి ఎంతో టెక్నాలజీ ఇచ్చారు. మరి ఋషులందరూ ఎవరు? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. సో అది ఇంకో ఇష్యూ తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అట్లా చెప్పారన్నమాట. ఎన్నో శాస్త్రాల జ్ఞానం ఈ నేలలో నిక్షిప్తం చేయబడి ఉంది. మనమందరం ఏం చేయాలి అంటే, మీరు నమ్మరు, ఆ గట్టు మీద పొలం గట్లు ఉండి కిందకి దిగితే ఇలా గట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఏదైనా పంట వస్తే ముళ్ళులా గుచ్చిపోయేవి. అందులో ఇక్కడ వేసిందేమో చెరుకు మోడులు షార్ప్గా ఉంటాయి కదా, దాన్ని కూర్చోవాలంటే కూడా కష్టంగా ఉండేది చాలా. కానీ ఈ దిగొచ్చి నేల మీద కాళ్ళు చెప్పులు లేకుండా నుంచొని నేలతో మనం ఎర్త్తో అనుసంధానం అయ్యి అక్కడ మన శ్వాసని మనం ఎప్పుడైతే దేనితో మన శ్వాసని మనం అనుసంధానం చేస్తే దాని నుంచి మనకి నాలెడ్జ్ వస్తుంది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఎన్నో చేసి ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. సో అప్పుడు ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ నేలలో నడిచే చీమ, పాకే చీమ, నేల మీద పాకే పాము, చీమో ఏవో ఉంటాయి కదా, ఆకాశంలో ఎగిరే పక్షి, అన్నీ జ్ఞానవంతమైనవే. ఈ నేల మీద పాకే వాటి అన్నిటికీ కూడా అంత జ్ఞానం. ఏమీ తెలియని దీని మీద పాకుతూ వెళ్ళే వాటికి జ్ఞానం వస్తే మనకేం మాయరోగం? ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందడానికి, అవునా కదా? సో అదే అది చెప్పాలి. ఎన్నో శాస్త్రాల జ్ఞానం ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది. ఎన్నో ఆ జ్ఞానం అంతటిని మీరు బయటికి తీసుకురండి. తర్వాత ఇంకొకసారి చెప్పారన్నమాట. ఏమనంటే, రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం వస్తుంది, యూనివర్సిటీ. ఇక్కడ ఒక యూనివర్సిటీ వస్తుంది. ఈ యూనివర్సిటీలో ఎన్నో శాస్త్రాలు, దాంతోపాటు కళలు కూడా బోధించబడతాయి రాబోయే రోజుల్లో. మేబీ అప్పటికి మనం ఉండొచ్చు, చచ్చిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. 2050 తర్వాత బతికుంటే మనం చూడొచ్చండి. 2050 తర్వాత జరుగుతాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం వస్తుంది. ఇక్కడ ఎన్నో శాస్త్రాలు, కళలు బోధించబడతాయి. ఎన్నో ఎక్కడెక్కడి నుంచో, ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి అందరూ వస్తారు. అది ఆనాడు ఆయన చెప్పారు. ఇవాళ అందరూ మాట్లాడుతుంటే లోపల నిజమే కదా, ఇవాళ అందరి నోట్ల నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ప్రతిసారి వచ్చాయి. అప్పుడప్పుడు వచ్చేవారు, వచ్చిన ప్రతిసారి అడిగేవారు అని అంటారు. ఇంకా మా సార్ అయితే ఇలా చెప్పారు సార్ అంటే, అలా చెప్పారా ఇంకేం చెప్పి ఎంత పొంగిపోయారంటే ఆయన ఆ రోజు. అంటే ఆయనకి ఏం కావాలి? ఇన్ని కోట్ల నిర్మాణం కాదు ఆయనకు కావాల్సింది. ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని అందరం పంచబడాలి, అందరికీ అందాలి. అందుకోసమే కదా పిరమిడ్ వచ్చేది. ఎందుకు? నేలలో నిక్షిప్తం చేయబడిన వాళ్ళందరి తపశ్శక్తి జ్ఞానాన్ని
బయటికి తీసుకురావడానికి పిరమిడ్ ఉండబట్టే కదా ఇంతమంది వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, ఆ శక్తిని పొందుతున్నారు. పిరమిడ్ ఉండబట్టే కదా మనం ఇక్కడ ఇంత జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడే ఇవి జరుగుతున్నాయి, రేపు పొద్దున రోజుల్లో ఇంకా చాలా జరుగుతాయి. ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ వస్తుంది, మరి ఇంత జ్ఞానం బయటికి రావద్దా? వస్తుంది తప్పకుండా. ఈ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలే వాటి మీద రీసెర్చ్ చేస్తారు, అవన్నీ బయటికి తీసుకొస్తారు. సో ఇక్కడ ఎన్నో కళలు శాస్త్రాలు బోధించబడతాయి. చెప్తే అసలు ప్రతిసారి అయితే కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి అందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరితో చప్పట్లు కొట్టండి అంటే అది నాకు కాదు, ఆయన ఈ ప్రదేశాలకు ఉన్న గొప్పతనానికి ఆయన అంత పొంగిపోయారు. సో అది అలా అన్నమాట. అది ఒకసారి చెప్పారు. మరి ఇంకొకసారి ఏంటంటే అప్పుడుకి మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనే ఉన్నాడు, లేదు నాకు 2010లో అనుకుంటాను. అయితే అప్పుడు శివరాత్రి, రేపు శివరాత్రి, ఆ రోజే శివరాత్రి ఆ రోజే. అయితే ఆ రోజు ఉదయం, రాత్రి చేసుకుంటాం కదా మనం శివరాత్రి, ఆ రోజు ఉదయం శివుడు మెసేజ్ ఇచ్చారు ఆ అబ్బాయికి. ఏమని ఇచ్చారంటే ఒక 3 సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్స్ ఆవు పేడలో నీళ్లు కలిపి కర్రతో సింబల్స్ అంటే ముక్కేస్తాం కదా, ఇలాగా ముగ్గులేస్తాం కదా, అట్లాగే ఆవు పేడలో నీళ్లు కలిపి ఈ కర్రతో ఆ సింబల్స్ ఇక్కడ వేసి 16 గంటలు ధ్యానం చేసి రమ్మన్నారు. 16 గంటలు అంటే సాయంత్రం 4ంటికి మా పిల్లాడు బయలుదేరాడు. నాకేమో భయం, చెమ్మ చేస్తే అమావాస్య కదా శివరాత్రి, అంటే అమావాస్య ముందే కదా వస్తుంది శివరాత్రి. చెమ్మ చీకటి ఏమీ లేదు, అప్పుడు ఎవరు లేరు, ఏం కొట్టాయో తెలియదు, ఏం పవర్ వస్తే తెలియదు, ఏం వస్తాయో తెలియదు, ఒక్కడిని ఎలా పంపించాలి, ఎవరు లేరు, అప్పుడు ఏం జరగలేదు. ఇళ్ళలో ధ్యానం చేసుకున్న శివరాత్రికి ఇక్కడేం లేదు, ఎవరు వస్తారు ఇక్కడికి. అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అప్పుడు అబ్బాయికి ఫోన్ చేసి బాబు నువ్వు కూడా వెళ్తావా అంటే వెళ్తానా అండి అని. సరే ఈ పిల్లలిద్దరు ఒక కవర్లో ఆవు వేసుకుని కర్మం చేయడానికి వెళ్తాయి అనుకోండి. నేనేం చేశానంటే చుట్టూరా కర్పూరం చల్లుకుండా కొంచెం కూరలు అవి అనుకోకుండా రాకుండా ఉంటాయని ఒక కర్పూరం పౌడర్, కూర్చోడానికి కొంచెం మట్టేసుకొని కూర్చోడానికి, మరి ఇవన్నీ మురికిలు కదా, ఏం లేదు, పూసేసిన మురికిలు పుచ్చుకుంటాయి, కొంచెం మంచి ప్లేస్ తీసుకున్నా సరే. అందుకని మాకు కూర్చోడానికి, మరి శివరాత్రి అంటే ఎంత చలిగా ఉంటుంది కదా, కప్పుకోవడానికి ఒక అంబడి ఒకటి ఇచ్చి పాపం ఓ బాటిల్తో వాటర్ బాటిల్ తీసుకుని ఏమి తినకుండా చేయమన్నారు ధ్యానం. పిల్లలు ఇద్దరు వచ్చారు. సరే వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ మొన్నడు చెప్పారు శుభ్రం చేసుకుంటున్నారు, ఎక్కడో కూర్చున్నారు. ఆ మూల నుంచి మొన్న కడే కదా, ఎక్కడో మనం కూడా గుర్తుపట్టలేము కదా. సరే కూర్చున్నారట, అయిపోయి ధ్యానం చేసుకున్నాం. మేము ఇంట్లో శివరాత్రి కదా, మేము ఇంట్లో ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే